గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఈ పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఇది ఎన్ని టైప్స్లో ఉంటుంది? పైల్స్ లేకపోతే హర్షమొలలు ఇవి మెయిన్గా రావడానికి కారణం కనుక తీసుకుంటే మలబద్ధకం అని చెప్తాం. అంటే ఎక్కువ రోజులుగా హార్ట్ స్టూల్ విల్ టర్న్ ఇన్ టు ద కాన్స్టిపేటెడ్ బబుల్స్. అంటే ఎక్కువగా అంటే 3 రోజులకి 4 రోజులకి ఒకసారి మలం పాస్ చేయటము, అది కూడా చాలా హార్డ్గా పాస్ చేయటం వల్ల కూడా మనకి ఇక్కడ మలద్వారం దగ్గర ఉండే రక్త నాళాలు ఏవైతే ఉంటాయో ఈ హెమరాయిడల్ ప్లెక్సెస్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురయ్యి పైల్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా ఎక్కువసేపు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంటే సిట్టింగ్ పాస్చర్లో వర్కింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో మనం ఈ సమస్య గమనిస్తూ ఉంటాము. తీసుకునే ఆహారంలో ఆబ్వియస్గా పీచు పదార్థం తక్కువగా ఉన్న వాళ్ళలో కానీ, ఎక్కువగా స్పైసెస్, నాన్ వెజిటేరియన్, డైజెస్ట్ కాని ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో, ఎక్కువగా అన్నెసెసరీ మెడికేషన్స్ ఎక్కువగా తీసుకోవటం, దానివల్ల అసిడిటీ లాగా ఫామ్ అవ్వటం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉండటం, అల్సర్స్, ఎనీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ లాగా ఉండటం కావచ్చు, తర్వాత ఏమైనా ఇంటెస్టైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఐబిఎస్ లాంటి కండిషన్స్లో కూడా మనకి పైల్స్ అనే సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా ప్రెగ్నెన్సీ మెయిన్ థింగ్. అంటే ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా రావచ్చు. అది ఫస్ట్ ట్రైమస్టర్ కావచ్చు, సెకండ్ థర్డ్, లేదు పోస్ట్ డెలివరీ కూడా, ఎస్పెషల్లీ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళల్లో మనకి పైల్స్ సమస్య అనేది గమనిస్తూ ఉంటాము. ఇది కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా కుడ్ బి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయండి. ఓకే డాక్టర్, ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది అండ్ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి పైల్స్కి? పైల్స్ మనము పెథలాజికల్గా తీసుకుంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్తాము. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే ఇక్కడ హెమరాయిడల్ ప్లెక్సెస్ ఏవైతే ఇన్ఫ్లమేషన్కి గురవుతాయో అవి లోపలే ఉండటం అనమాట. అంటే బయటికి రాకుండా, అక్కడ లంప్ లాగా ఫామ్ కాకుండా, లేకపోతే బ్లడ్ క్లాట్ లాగా ఫామ్ కాకుండా ఇంటర్నల్గానే ఉంటూ ఉంటే మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత అది నార్మలైజ్ అవ్వటము, తర్వాత మళ్ళీ రికరెన్సీస్ అనేది కనిపించడం అనేది ఎక్కువగా మనకి ఇంటర్నల్ పైల్స్లో కనిపిస్తుంటుంది. అదే మనం ఎక్స్టర్నల్ తీసుకుంటే ఏంటంటే అక్కడ లంప్ అనేది బయటకి రావటం, అంటే మోషన్ ఎక్కువగా హార్డ్గా వెళ్తున్న కండిషన్స్లో మనకి స్కిన్ అక్కడ బాగా ఇన్ఫ్లేమ్కి గురవ్వటం వల్ల అక్కడ బ్లడ్ క్లాట్ అనేది బయటకు వచ్చేసి 1 నుంచి 2, 3, 4 అంటే పిలకల్లాగా ఫామ్ అవ్వడం, లంప్స్ లాగా ఫామ్ అవ్వటము, దానివల్ల మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడటం అనేది ఎక్స్టర్నల్ పైల్స్లో చూస్తుంటాం. ఈవెన్ మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ స్కిన్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఇకపోతే సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి హర్షమొలల్లో అంటే ఎక్కువగా నొప్పిలాగా అనిపించటము, మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత పెయిన్ అనేది వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి 5 to 10 minutes కావచ్చు, ½ an hour కావచ్చు, 1 hour కావచ్చు, కొన్ని కండిషన్స్లో హాఫ్ ఆఫ్ ద డే కూడా ఉంటూ ఉంటుంది. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు ఎక్కువగా ఈ మంట కావచ్చు, ఇచ్చింగ్ కావచ్చు, పెయిన్ కానీ, కూర్చోడానికి ఇబ్బంది అనిపించటము, తర్వాత బ్లీడింగ్, ఎస్పెషల్లీ బ్లీడింగ్ కూడా ఎలా ఉంటుందంటే నాట్ రెగ్యులర్లీ, ఆన్ అండ్ ఆఫ్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కంటిన్యూస్గా కూడా బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళాలనే ఫీలింగ్ అనేది మనకి అంటే ఇన్ఎఫెక్చువల్ అర్జ్ ఫర్ ద స్టూల్ అనేది ఎక్కువగా మనకి పైల్స్లో చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? పైల్స్ అనేది ఏంటంటే మనకి అక్కడ ఉండే హెమరాయిడల్ ప్లెక్సెస్ యొక్క ఇన్ఫ్లమేషన్ కండిషన్ని మనం పైల్స్ హర్షమొలలు అంటాము. ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ని బట్టి మనం అది పైల్స్ ఏంటి అనేది నిర్ధారించవచ్చు. కమింగ్ టు ద ఫిషర్ కనుక తీసుకుంటే అక్కడ ఒక చీలికలాగా అవుతుంది. అంటే నిట్ట నిలువు చీలిక, ఒక కట్, పేపర్ కట్ చేసే ఏ రకంగా ఒక కట్ లాగా ఉంటుందో అలా కట్ని మనము క్రాక్ ఆఫ్ ద యానల్ పార్ట్ని మనము యానల్ ఫిషర్స్ అంటాము. దీనిలో కూడా బ్లీడింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది, మంట ఉంటుంది, కూర్చోడానికి ఇబ్బంది, మోషన్ వెళ్ళాలంటే భయపడతా ఉంటారు బికాస్ ఆఫ్ దట్ పెయిన్. ఇవన్నీ మెయిన్గా మనకి ఫిషర్లో ఉండే సిమ్టమ్స్. ఫిషర్లో ఏంటంటే పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. కమింగ్ టు ద ఫిస్టులా తీసుకుంటే ఒక యానల్ యాప్సిస్, అంటే మలద్వారం దగ్గర ఒక చీము గడ్డలాగా ఫామ్ అవ్వటాన్ని ఫిస్టులా అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ఈశ్వరరావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. హలో మేడం గారు, డాక్టర్ గారితో మాట్లాడదామని. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. డాక్టర్ గారు, నేను మోసంకి వెళ్తే బ్లడ్ పడుతుందండి. ఓకే, ఎప్పటి నుంచి? ఒక 5 years అవుద్దండి మేడం. అది డాక్టర్ గారి దగ్గర చూపిస్తే పైలు ఉంది, లోపల ఉంది, ఆపరేషన్ చేయాలి, అది బయటకు వస్తే చేయాలి అంటుంది మేడం. ఓకే, అంటే మోషన్ హార్డ్గా వస్తుంటుందా? ఓన్లీ బ్లీడింగ్ లేదు మాత్రమే? మేడం, ఫ్రీగా అవుతుందండి మేడం. ఓకే, ఫైన్ అండి. మరి మెడిసిన్స్ వాడండి. హోమియోపతిలో మీకు సర్జరీ అవసరం లేకుండానే
ఇంటర్నల్ పైల్ అంటున్నారు కాబట్టి లోపలి హీల్ అయ్యే అవకాశం హోమియోపతిలో ఉందండి. హోమియోపతిలో ఇలాంటి సమస్యకి చక్కని పరిష్కారం ఉంది అండ్ మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లైఫ్ స్టైల్లో కూడా పెద్దగా మోడిఫికేషన్స్ ఏమి చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మీరు రెగ్యులర్గా తీసుకునే డైట్ ఫాలో అవుతూనే ఇంటర్నల్గా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది ఎక్స్టర్నల్ వచ్చి మళ్ళీ అది పైలు లంపలాగా ఫామ్ అయ్యి గడ్డలాగా బయటకు వచ్చేసి వరకు మీరు పైల్స్ రిమూవ్ చేసినా కూడా అంటే హెమరాయిడెక్టమీ అయినా కూడా మళ్ళీ రియకరెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయండి. అలా కాకుండా పూర్తిగా నయం కావాలంటే మీరు హోమియో వాడుకుంటే మంచిది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మల్లేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మల్లేష్ గారు. చెప్పండి. మేడం నాకు ఏంటంటే నేను డ్రైవర్ చేస్తా, అయితే నాకు ఎప్పటికీ ఇలా నడువు నొప్పిల కిడ్నీల ఎప్పటికీ నాకు నొస్తుంది. ఓకే. అయితే మళ్ళీ ఒకటి ఏంటంటే గుండెల ఎప్పుడప్పుడు అయితే చప్పుడు వస్తుంది. ఓకే, అంటే గుండె చప్పుడు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుందా? మీ గుండె చప్పుడు మీకే వినిపిస్తుంటుందా? నాకే వినిపిస్తుంది మేడం. థైరాయిడ్ ఏమైనా ఉందా అండి? నాకేం లేదు మేడం, షుగర్ బీపీ ఏం లేదు. ఓకే, బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి వస్తుంది? అంటే డాక్ పెయిన్ అంటే ఇది నేను ఎప్పటికీ డ్రైవర్ చేస్తా, అంటే మా కాడ ఈ వాల్వాల్ నడుపుతాను నేను ఎప్పటికీ 24 గంటలు డ్యూటీకి పోయిదా. ఓకే ఫైన్. బ్యాక్ పెయిన్ అంటున్నారు కాబట్టి అంటే డ్రైవర్ అని కూడా అంటున్నారు కాబట్టి అక్కడ ఏమైనా డిస్కులలో ఏమైనా జరిగిపోవడం కానీ డిస్కులు పక్కకు జరగడం లేకపోతే డిస్కులలో వాపు రావడం వల్ల కావచ్చు, లేదు అంటే ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ట్రావెలింగ్ చేసేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి, కింద కుషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. అట్ ద సేమ్ టైం నడుము బెల్ట్ వాడండి కొన్ని రోజుల వరకు. ఎక్కువగా లాంగ్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇది కంపల్సరీగా వాడాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే రఫ్ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు మీకు అప్స్ అండ్ డౌన్స్ రోడ్స్ ఉన్నప్పుడు కూడా అది స్పైనల్ కార్డ్ దగ్గర ఉండేది వెన్నపూసలు ఏవైతే ఉంటాయో కదిలే అవకాశాలు ఉంటాయి, దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. ఇకపోతే గుండె చప్పుడు మీకు వినిపిస్తుంది, పాల్పిటేషన్స్ వస్తున్నాయంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. టెన్షన్స్లో కానీ స్ట్రెస్లో కానీ ఎక్కువగా వీక్నెస్ వల్ల కూడా రక్తహీనత ఇలాంటి కండిషన్స్లో కూడా గుండె చప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కానీ లేకపోతే బి కాంప్లెక్స్ కానీ వాడి చూడండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సబిత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఎస్ సబిత గారు చెప్పండి. యాక్చువల్లీ నాకు 2 years బాబు ఉన్నాడండి. ఓకే. బాబు మోషన్ టైట్ గా వెళ్తుంది మ్యామ్. సో తనకి ఫైల్స్ అలాంటి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటాయా 2 years కిడ్ అనమాట? అంటే డైలీ పాస్ చేస్తుందా? డైలీ పాస్ చేస్తాడు, బట్ ఏంటంటే మోషన్ టైట్ గా వెళ్తుంటాడు. ఓకే అమ్మా, అది చిన్నపిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళు సరిగా తినరు. కొంతమంది మదర్ ఫీడింగ్ కూడా ఉండడం వల్ల కూడా వాళ్ళు వేరే ఆహారం అనేది తీసుకోకుండా ఉంటారు, కాబట్టి దానివల్ల కూడా మనకి కాన్స్టిపేషన్ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు చేయాల్సింది డైలీ అంటే వాళ్ళకి కొంచెం జ్యూసెస్ కైండ్ ఏదైనా వెజిటబుల్స్ అన్నీ కలిపి జ్యూసెస్ కైండ్ లాగా చేయటం, లేకపోతే ఎక్కువగా బనానా తినిపిస్తూ ఉండండి. పాలల్లో కలిపి బనానా తినిపించవచ్చు, జామకాయ తినిపించవచ్చు, తర్వాత ఆరెంజెస్ కానీ లేకపోతే పీచు పదార్థం ఉన్న ఫ్రూట్స్ అనమాట, దానిమ్మ కానీ ఇలాంటివి ఎక్కువగా తినిపించడం వల్ల, పళ్ళు ఎక్కువగా తినిపించండి, దానివల్ల ఈ సమస్య కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కానీ ఇలానే కాన్స్టిపేషన్ కంటిన్యూస్గా వస్తుంది అంటే కనుక ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు మధ్య రకం వయసు ఉన్న వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కూడా ఎక్కువగా ఈ సమస్య చూస్తున్నాం. ఈవెన్ 2-3 years కిడ్స్లో కూడా మనకి పైల్స్ రావటము, అక్కడ స్కిన్ బయటికి రావటము, బ్లీడింగ్ అవ్వటం, మోషన్ హార్డ్గా వెళ్ళటం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి కాన్స్టిపేషన్ ఎక్కువ రోజులుగా ఉండదు, పిల్లల్లో ఆన్ అండ్ ఆఫ్ అనేది ఉంటుంది, బట్ అది రెగ్యులర్గా ఉంది అంటే మాత్రం మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే చేయాల్సి ఉంటుంది. లేదు కంటే నేను చెప్పిన డైట్ అనేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా డైలీ బాబు తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోండి, మెత్తగా ఉడికించిన అన్నం తినిపిస్తూ ఉండండి, ఎక్కువగా వాటర్ అంటే వాళ్ళ వయసుకి ఒక 1 to 2 glasses వామ్ వాటర్ ప్రిఫర్ చేయించండి, అండ్ హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయించండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చంద్రయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. చెప్పండి. బ్యాక్ పెయిన్ మేడం. బ్యాక్ పెయిన్ ఎప్పటి నుంచి అండి? దరిదాపుగా 9 years అవుతుందండి. ఓకే. నేను హాస్పిటల్ సంప్రదించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెంకలు అరిగినాయి అని చెప్పేసి నాకు మెడిసిన్స్ చాలా సార్లు ఒక 5-6 సార్లు నేను కాంటాక్ట్ అయినా. ఈ మధ్య కూడా మళ్ళీ
డాక్టర్ కన్సల్ట్ అయితే మ్మ్. అది ఏంటంటే చిన్న లాస్ట్ లో వెనుక లేదు అని చెప్పేసి అన్నాడు లాస్ట్లో డాక్టర్ గారు. వెనుక వెనుక లేదా? మేడం గారు యా, లాస్ట్లో ఏం లేదు, బోన్ లేదన్నారా? బోన్ లేదన్నాడు మేడం. అలా ఎంఆర్ఐ తీయించండి, తీయించిన తర్వాత ఫర్దర్ గా చూద్దాం అని చెప్పేసి అని అన్నారు. మ్మ్. ఇంకా ఎంఆర్ఐ తీయించలేదు మేడం. యా, తీయించండి. అంటే అలా మనము సూపర్ఫిషియల్గా చూసి బోన్ లేదు, డిస్క్ లేదు అని చెప్పడానికి అవ్వదండి. కంపల్సరీగా ఎంఆర్ఐ ఆఫ్ లంబార్ స్పైన్ చేయించండి. నడుం భాగం దగ్గర అంటున్నారు కాబట్టి హోల్ స్పైన్ ఏం అవసరం లేదు. లంబార్ స్పైన్ చేయిస్తే అందులో ఏ డిస్కులు ఉన్నాయి, డిస్కులు నిజంగానే లేవా, లేకపోతే ఆ డిస్క్కి ఏమైనా వాపు రావటం కానీ, అరిగిపోవడం కానీ, గుజ్జు తగ్గిపోవడం కానీ, పక్కకు ఏమైనా జరిగినాయా, ప్రొలాప్స్ ఏమైనా ఉందా, చిన్న చిన్న బోన్స్ ఏమైనా ఫామ్ అయినాయా, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందా అనేది నిర్ధారించే అవకాశాలు ఉంటాయి. అంతేకాని పైన చూసి మనకి ఆ బోన్ లేదు, అది లేదు అంటే అది కరెక్ట్ కాదు. గో ఫర్ ద ఎంఆర్ఐ అండి. ఎంఆర్ఐ ఆఫ్ లంబార్ స్పైన్ చేయించుకోండి. దాని ప్రకారంగా ఒకవేళ అందులో ఏమైనా డ్యామేజ్ ఉంది అంటే హోమియోపతి వాడుకుంటే ఇందులో పెయిన్ కిల్లర్స్ ఉండవు కాబట్టి చాలా వరకు నయమవుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సంపూర్ణ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాకు 9 years అవుతుంది మేడం. మోషన్కి వెళ్ళే చోట ఇట్లా గుల్లలాగా ఉంది మేడం. ఓకే. అది చర్మం ఇట్లా కొంచెం కొంచెం పెరుగుతుంది మేడం. ఒక్కొక్కసారి మోషన్కి వెళ్ళినప్పుడు చాలా నొప్పి వస్తుంది. మ్మ్. నేను ఎక్కడ చూయించుకోలేదు మేడం. అది ఫైల్స్ అర్థం అవ్వట్లేదు, ఎందుకు అట్లా అయిందో తెలియట్లేదు మేడం. వేడి వస్తువులు తిన్నప్పుడు చాలా నొప్పి అవుతుంది. మ్మ్. బ్లీడింగ్ అట్లా ఏం లేదు మేడం. ఒక్కటమ్మా, అంటే హర్షమల్లులో ఉన్న సిమ్టమ్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయని కాదు. 1-2 సిమ్టమ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి, చాలా సివియర్గా ఉంది అంటే కూడా మనం దాన్ని ఆ డిసీజ్ అని చెప్పొచ్చు. సో మీకు ఆ లంప్ ఫామ్ అవుతుంది, అది సైజ్ పెరుగుతోంది, బాగా నొప్పి వస్తుంది అంటున్నారు. సో ఖచ్చితంగా దాన్ని ఎక్స్టర్నల్ పైల్ కింద తీసుకోవచ్చు. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే అది 1 నుంచి 2, 2 నుంచి 3, 4 రావచ్చు. టోటల్గా ఆ ఏరియా అంతా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ మోషన్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది, దానివల్ల మెటబాలిక్ డిజార్డర్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా దాన్ని సర్జరీ కూడా చేయించొద్దు. మీకు టోటల్గా అది ఎంత సైజులో ఉంది, ఎంత సెంటీమీటర్లో ఉందని చూసి దాని ప్రకారంగా మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలనేది డాక్టర్ చెప్తారు. ఒకసారి దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇలాంటి కేసెస్ చాలా వరకు తగిన కేసెస్ హోమియోకేర్కి ఉన్నాయేమో ఒకసారి వెళ్ళండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నజీర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం మేము 10 days కింద ఆపరేషన్ చేయించుకున్నాం మేడం. ఫిస్టులా ఓకే. ఆపరేషన్ చేయించిన తర్వాత నొప్పులు తగ్గడం లేదు మేడం. కుట్లు అదే పోతాయని చెప్పారు. మ్మ్. అదే నొప్పి మాత్రం తగ్గడం లేదు మేడం. మోషన్స్ పోయినప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది మేడం నొప్పి మాత్రం. అంటే నొప్పి అంటే అది సర్జరీ వల్ల వచ్చిన నొప్పా, లేకపోతే ఉన్న యానల్ ఫిస్టులా వల్ల వస్తుందా? ఆపరేషన్ జరిగింది కదా మేడం. 10 days అవుతుంది అంటున్నారు కదా, చూడండి అవును 10 ఒకసారి. days అయింది మేడం. అది మోర్ దాన్ ఇప్పుడు 1-2 months అవుతున్నా కూడా పెయిన్ వస్తుంది అంటే సర్జరీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కానీ జస్ట్ 10 days అంటున్నారు కాబట్టి షుడ్ వెయిట్ అండి, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మీకు ఆల్రెడీ పోస్ట్ సర్జరీ మీకు మెడిసిన్స్ కూడా ఇచ్చే ఉంటారు కదా, అది కంటిన్యూ చేయండి. ఆ మెడిసిన్స్ కంటిన్యూ చేసినాక కూడా ఒక 1 month తర్వాత కూడా పెయిన్ అట్లనే వస్తుంది అంటే మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బట్ బిఫోర్ గోయింగ్ టు ద మెడిసిన్స్, మళ్ళీ ఎక్కడైనా మెడిసిన్స్ వాడే కంటే ముందు ఒకసారి ఫిస్టులోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ సర్జరీ అయింది కాబట్టి మళ్ళీ రాదు అని ఏం లేదు. సో మళ్ళీ కూడా రావచ్చు. కొంతమందికి 10 daysలో మళ్ళీ రీఫార్మ్ అవుతుంది, కొంతమందికి 1 month, కొంతమందికి 1 year, 2 years, వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి, వాళ్ళు చేసే సర్జరీని బట్టి కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు మళ్ళీ పెయిన్ వస్తుంది, అక్కడ చీము పడుతుంది, అక్కడ ఓపెన్ అయిపోయింది, అంత యానల్ ఓపెనింగ్ ఉంది అంటే కనుక గో ఫర్ ద ఫిస్టులోగ్రామ్. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులలో పెయిన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది అండ్ ఏది డేంజరస్? డేంజరస్ అని తీసుకుంటే యానల్ ఫిస్టులా అనేది కొంచెం డేంజర్. ఎందుకంటే బయట నుంచి అంటే మలద్వారం నుంచి లోపల ఇంటెస్టైన్స్ వరకు ఒక ఎపిథీలియల్ కణజాలాల యొక్క ఓపెనింగ్ ఉంటుంది, ఒక ట్రాక్ లాగా ఓపెన్, ఒక పైప్ ఎలా ఉంటుంది అలా ఓపెన్ అయిపోతుంది. హోల్ కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి దాని నుంచి ఊరికనే చీము, రక్తం కారడం, ఇన్ఫెక్షన్ ఎక్కువగా జరిగి టోటల్గా అంటే మొత్తం ఇంటెస్టైన్స్ కూడా పాడే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి యానల్ ఫిస్టులా విచ్ ఇస్ వెరీ డేంజరస్ అండ్ హీల్ అవ్వడానికి కూడా టైం తీసుకునే కేసు ఈ మూడిట్లో అదే అని చెప్పొచ్చు. ఇకపోతే పెయిన్ ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే అది సివియారిటీని బట్టి పైల్స్లో ఉంటుంది, ఫిషర్లో కూడా ఉంటుంది. కానీ ఎక్కువగా మనము అంటే మామూలుగా పెథలాజికల్ కండిషన్ని బట్టి చూస్తే ఒక కట్లాగా అవుతుంది కాబట్టి
మనకి ఫ్యూచర్లో కొంచెం పెయిన్ పైల్స్తో పోలిస్తే ఎక్కువ అని చెప్పొచ్చు. కానీ అట్ ద సేమ్ టైం సేమ్ పెయిన్ అనేది మనం గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 ఆఫ్ పైల్స్లో కూడా ఉంటుంది. అక్కడ లంప్ ఫామ్ అయిపోయి మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవ్వడం, బాగా స్ట్రెయిన్ చేసినప్పుడు కూడా ఈక్వల్ ఫ్యూచర్లో ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ మనకి పైల్స్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4లో ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, మేము ఇటీవల ఇది మోషన్స్కి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది, ఓకే. ప్లస్ బాగా నొప్పి అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి అండి? ఒక 3 months నుండి అవుతుంది మేడం. నేను ఇంతవరకు డాక్టర్ చూపెట్టలేదు. ఈ బ్లడ్ పడుతుంది, రెండోది నొప్పిగా ఉంటుంది. బ్లడ్ బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది అంటే మనం దాన్ని హర్షమూలల కింద కూడా తీసుకోవచ్చు. కాకపోతే బిఫోర్ గోయింగ్ టు ద ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు కొంచెం డైట్లో చేంజెస్ చేసుకోండి. ఎక్కువ వాటర్ తీసుకోండి, ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఫుడ్ తీసుకోండి, ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్యాటీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. నాన్ వెజిటేరియన్ లైక్ వీక్లీ 1 or 2 weeks ఒకసారి తీసుకోండి. ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే తగ్గించండి. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంది అంటే కనుక షుడ్ బి అవాయిడెడ్. అండ్ కూర్చునేటప్పుడు సిట్టింగ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎక్కువసేపు కూర్చోకుండా అట్లీస్ట్ ఒక 1-2 hours ఒక 10-15 నిమిషాలు లేచి నడిచే ఇది చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా మీరు కూర్చునే వృత్తిలో ఉంటే మాత్రం కూర్చునే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. అండ్ మోషన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ షుడ్ నాట్ బి లైక్ అంటే ఆపుకోవడం కాకుండా ఇమీడియట్గా పాస్ చేయడం, ఎవ్రీడే మోషన్ పాస్ చేసేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ జరగాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు బ్లీడింగ్ అవుతోంది, లైక్ పెయిన్ వస్తుంది అంటే మాత్రం ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో, చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఫైల్స్ ఉన్నాయండి. ఓకే. అయితే ఒక పక్క అంతా బాగానే ఉంటుందండి, ఎడం భాగం. కుడి భాగం మాత్రం బాగా ఏదో లోపల ఉండలా ఉన్నట్టు నొప్పి ఎక్కువ వస్తుందండి. కుడివైపు లోపల ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందా? హోల్ లాగా అనిపిస్తుందమ్మా? గ్యాస్ట్రిక్ ఉందండి, అదేని మోల్ సంఖ్య ఫైల్స్ ఉన్నాయి. ఆపరేషన్ కూడా చేశారండి నాకు. పైల్స్ ఆపరేషన్ అయింది? అయ్యిందండి. అయినా సరే అయిన ఒక నెల రోజులకే మళ్ళీ మామూలుగా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, వెళ్ళాలనుకుంటే ఇబ్బందిగా స్టక్ అయిపోయినట్టుగా ఉండడం, బ్లీడింగ్ కూడా అవుతుందండి. ఓకే అమ్మా. సో ఇప్పుడు మళ్ళీ పైల్స్ సమస్య రియక్కర్ అయింది అంటున్నారు, అంతేనా? సర్జరీ తర్వాత కూడా? కానీ వాళ్ళలో అయితే మాత్రం బయటకి ఏమీ కనపడట్లేదండి. కానీ చెయ్యి మాత్రం ఉంటుంది, అక్కడ ఏదో తిరుగుతున్నట్టుగా ఉండలా గట్టిగా ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు కూడా నాకు ఫ్రీ మోషన్ అయ్యిందన్న ఫీలింగ్ లేదు, ఉండిపోతుందండి కడుపులో. అంటే మోషన్ వెళ్తున్నా ఇంకా ఉంటున్నట్టు అనిపిస్తుంది? ఉంటున్నట్టు అనిపిస్తుంది. అది మెయిన్ సిమ్టమ్ అమ్మా. అంటే హర్షమూలల్లో ఉండే మెయిన్ సిమ్టమ్ అంటే మోషన్ వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించటం, మోషన్ పాస్ చేయడానికి చాలా టైం తీసుకోవటం. అంటే మామూలుగా వెళ్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే ఫీలింగ్ మనకి పైల్స్లో ఉంటుంది. ఆల్రెడీ హెమరాయిడెక్టమీ అయింది అని చెప్తున్నారు, బట్ ఛాన్సెస్ కుడ్ బి దేర్. అంటే మళ్ళీ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వచ్చి ఉండవచ్చు. దానివల్లనే మోషన్ వెళ్తున్నప్పుడు ఫ్రీగా అనిపించకపోవటం, మోషన్ వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించటం, తర్వాత పెయిన్ ఉండటం, అప్పుడప్పుడు బ్లీడింగ్ ఉండటం, అక్కడ మంట, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తిన్నాక మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక 1/2 hour కానీ 15 minutes కానీ ఇట్లా డిపెండ్స్ ఆన్ యర్ కేస్ మంటలాగా అనిపించటము, అక్కడ మొలకల్లాగా బయటకి రావటం, ఒక్కొక్కసారి మోషన్ హార్డ్గా వెళ్ళినప్పుడు ఆ స్కిన్ అనేది బయటకు వచ్చి మళ్ళీ లోపలికి రిసీడ్ అవ్వడం, ఇవన్నీ మళ్ళీ మీకు పైల్స్ సమస్య వచ్చింది అని చెప్పడానికి నిర్ధారణ. సో అందుకే చెప్తాను, ప్రతిదానికి సర్జరీ ఇస్ నాట్ నీడెడ్. ప్రతిదానికి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. హోమియోపతిలో ఇలాంటి సమస్యలకి మంచి పరిష్కారం ఉంది. అట్ ద సేమ్ టైం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పెద్దగా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేసుకోకుండా మీకు పూర్తిగా నయమే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ దగ్గరలో ఏదైనా బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు సర్జరీ ఎప్పుడైంది, మళ్ళీ ఎందుకు రికరెన్సీ వచ్చింది అనేది డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు కదా, అసలు అలా ఎందుకు వస్తుంది? అండ్ ఆఫ్టర్ డెలివరీ తగ్గే ఛాన్స్ ఉందంటారా? ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్. అంటే మనకి పొట్ట పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా మనకి ఆ ప్రెషర్ అంతా పోయి రెక్టల్ పార్ట్లో జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగటం వల్ల ఎస్పెషల్లీ ఈ 7th, 8th, 9th మంత్లో కాన్స్టిపేషన్ సమస్య వస్తూ ఉంటుంది. అంటే మలబద్ధక సమస్య ఎక్కువగా వస్తుంటుంది. సో ఆబ్వియస్గా మలబద్ధక సమస్య ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రాను ఏమవుతుందంటే అది పైల్స్ కింద వచ్చే అవకాశాలు ఉంటాయి.
సో ఇలాంటి కండిషన్స్లో మనకి డెలివరీ తర్వాత చాలా వరకు పైల్స్ అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. వన్స్ మనకి ప్రెగ్నెన్సీలో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం వల్ల కావచ్చు, ఒబేసిటీ బాగా బరువు అనేది పెరుగుతాం కాబట్టి దానివల్ల కూడా రెక్టల్ పార్ట్ మీద ప్రెషర్ జరిగి మనకి కాన్స్టిపేషన్ ఇన్ టర్న్ పైల్స్ ఫామ్ అవుతాయి. సో అలాంటప్పుడు మనము పోస్ట్ డెలివరీ కొంచెం బరువు తగ్గుతాము, తర్వాత ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంతా ఉండదు కాబట్టి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 1 to 6 months to 8 months తీసుకునే ఆహారపు అలవాట్లని బట్టి కూడా ఇది మ్యాటర్ అయి ఉంటుంది. అంటే వెదర్ అది తగ్గిపోతుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అనే దాన్ని బట్టి, వాళ్ళు ఎంత వెయిట్ అనేది రిడక్షన్ అయ్యారు ఆఫ్టర్ డెలివరీ అనే దాన్ని బట్టి కూడా టోటల్గా మెడిసిన్స్ లేకుండా తగ్గుతుందా లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ వాడాలా అనేది డిపెండ్ అవుతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కళ్యాణి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఎస్ కళ్యాణి గారు చెప్పండి. హలో చెప్పండి. నేనేనండి, కళ్యాణి అండి నా పేరు. చెప్పండి అమ్మా కళ్యాణి గారు. ఫిషర్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నానండి నేను 2 years నుంచి. ఓకే అమ్మా. కళ్యాణి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సరేనండి. చెప్పండి మీ సమస్య ఏంటి చెప్పండి. బ్లీడింగ్ అవుతుంది మేడం బాగా. ఓకే. 2 రోజులు మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లనే కంటిన్యూ బ్లీడింగ్ అవుతుంది మేడం. ఒక 10 days మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే బాధ. ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఆల్రెడీ? ఏం లేదు మేడం, ట్రీట్మెంట్ ఏం తీసుకోవటం లేదు. ఒక నెల రోజులు మంచిగా ఉంటే మళ్ళీ అట్లనే బ్లీడింగ్ అవుతుంది. అదే అమ్మా, అంటే పూర్తిగా నయం కాకపోయిండొచ్చు, ప్రాబ్లం అనేది అలానే ఉంది కాబట్టి అది ఫిషరా లేకపోతే పైల్సా అనేది ఒకసారి ఫిజికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ మంట కానీ పైల్స్లో కూడా ఉంటాయి. అక్కడ ఒకవేళ కట్లాగా ఉంది అంటే అది ఫిషర్ అని కన్సిడర్ చేస్తామండి. సో అది పైలా లేకపోతే ఫిషరా అనేది కొలనోస్కోపీ అనే టెస్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా డయాగ్నోస్ అవుతుంది. లేదు ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే త్రూ అంటే రెక్టల్ ఎగ్జామినేషన్ కానీ ప్రాక్టోస్కోపీ ద్వారా కానీ మీకు చాలా వరకు అది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే 1 month బాగుంటుంది, 1 month బాగుండట్లేదు అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ సివియారిటీ పెరిగే కొద్దీ ఈవెన్ మనకి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సర్జరీ చేసినా మళ్ళీ రీఅకరెన్సీస్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం ఫిషర్ నుంచి పైల్స్ కూడా రావచ్చు, పైల్స్ నుంచి ఫిషర్ ఫిస్టులా 3 కూడా ఒకేసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇనిషియల్ పీరియడ్ నుంచి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మీరు 2 years నుంచి సఫర్ అవుతున్నారు, బట్ దేర్ ఇస్ నో పర్టికులర్ ట్రీట్మెంట్ కాబట్టి ఇప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ మేనేజ్మెంట్ అండ్ మెడిసిన్స్ వాడుకోండమ్మా. 2 years నుంచి ఉన్నా కూడా మన హోమియోపతి వాడుకుంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా వరకు క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మున్ని గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మేడం. నాకు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది, బాగా వేడి ఎక్కువైనప్పుడు. ఓకే అమ్మా, బాగా వేడి చేస్తున్నప్పుడు అలాగే ఉంది మేడం. బాత్రూమ్ ఫైన్ ఎక్కువ బ్లీడింగ్ అవుతుందంటే బికాజ్ ఆఫ్ అంటే మన బాడీకి సరిపడని వేడి ఆహారం ఎక్కువగా తీసుకున్నా కూడా కొన్నిసార్లు అలా అవుతుంది. ప్రతిసారి బ్లీడింగ్ అవుతుందంటే పైల్స్ అని నిర్ధారించలేము. సో దానివల్లనే వస్తుందని మీకు అనిపిస్తే కనుక ఒకసారి అంటే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ వాటర్ ఎక్కువగా తీసుకోవటము, సాబుదాన్ కానీ రాగి జావ లాంటివి అలా ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ అది చేసినా కూడా రావట్లేదు, అలానే వస్తోంది, బ్లీడింగ్ అవుతోంది అంటే మాత్రం షుడ్ కన్సల్ట్ ప్రాపర్ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.